బాలయ్య గారు అలాగే సామ్రాజ్యంగా సాక్ష్యం ఇస్తూ ఉన్నారండి. వీళ్ళు సొలస నుంచి వస్తూ ఉంటారంట. అయితే సహోదరుడు పని నిమిత్తం చిలుకలూరుపేట వచ్చినప్పుడు మరి ఏమైందో తెలియదు కానీ చిన్న కొట్లాట జరిగిందంట. కొట్లాటలో అక్కడ వాళ్ళని కొట్టి అతన్ని పడేసి వెళ్ళిపోయారు. ఊరు ప్రెసిడెంట్ గారు ఫోన్ చేశారంట, అమ్మ మీ ఆయన చనిపోయి ఉన్నాడు, వచ్చి తీసుకెళ్ళండి అని ఫోన్ చేశారంట. మరి పరిగెత్తుకుంటూ వచ్చి ఇక్కడ తీసుకొచ్చి వీరశంకర్ హాస్పిటల్లో జాయిన్ చేశారంట. దేవా ఏంటి పరిస్థితి అని చెప్పి డాక్టర్లు అయితే మొత్తం చెక్ చేసి చెప్పారంట, అమ్మ బతకటం అయితే కష్టం, బ్రెయిన్లో అయితే బ్లడ్ క్లాట్ అయింది, గడ్డలు కట్టినాయి, మా ప్రయత్నం మేము చేస్తాము కానీ బతకటం అయితే కష్టమే, నమ్మకం చెప్పలేము, ఒకవేళ మేము ఆపరేషన్ చేయాలన్నా 5 లక్షల పైన మీరు ఖర్చు పెట్టాల్సి ఉంటుందని చెప్పారంట. సహోదరి అయితే విశ్వాసం ఉంచి ప్రార్థన చేసిందంట, దేవా నా భక్తుని రక్షించు, మరణ పడక నుంచి లేపమని ప్రార్థన చేసినప్పుడు సహోదరి ప్రార్థన ఆలకించి మరణ పడక నుంచి సహోదరిని లేపి ఈరోజు మన మధ్యలో సజీవుడు ఎక్కడో దేవుడు నిలబెట్టాడు. ప్రార్థన ఆలకించి సహాయం దయచిన దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.